నడక మన హెల్త్ ని డిసైడ్ చేస్తుందా అంటే ఎస్ చేస్తుంది. రోజు మనం వేసే అడుగుల సంఖ్యతో మన హెల్త్ స్టేటస్ పై ఓ అంచనాకు వచ్చేయచ్చంటున్నారు వైద్య నిపుణుడు. చాలా మంది వాకింగ్ ని ఏదో ఫార్మాలిటీకి చేస్తుంటారు, కానీ అది కరెక్ట్ కాదనేది వైద్యుల మాట. రోజుకు 4000 అడుగులు వేయడం ఎక్కువే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రోజుకి 4000 అడుగులు వేయడం అనేది సెడెంటరీ కిందకి వస్తుంది. అంటే మీరు యాక్టివ్ గా లేనట్టే. తక్కువ కదలడం వల్ల మీకు అలసట, డిప్రెషన్ సహా ఆయుష్ తగ్గే అవకాశాలు ఎక్కువ కదలకపోవడం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీంతో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం, మెంటల్ క్లారిటీ లేకపోవడం వంటివి జరుగుతాయి. రోజుకు 6000 అడుగులు నడిస్తే మీ శరీరం చురుకుగా ఉండడమే కాక రోజుకు 4000 అడుగులు నడిచే వారితో పోలిస్తే ముందస్తుగానే మరణించే రిస్క్ 15% తగ్గుతుంది. తిన్నాక కాసేపు వాకింగ్ చేయడం, లిఫ్ట్ కు బదులు మెట్లెక్కడం వంటి టిప్స్ తో ఈ మైల్ స్టోన్ రీచ్ అవ్వచ్చు. అదే 7000 స్టెప్స్ పర్ డే అయితే మీ ఫోకస్, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇక మొరాలిటీ రిస్క్ 4000 స్టెప్స్ వేసే వారితో పోలిస్తే 51% తగ్గుతుంది. 10,000 అడుగులు వేస్తే హార్ట్ డిసీజ్ రిస్క్ 75%, డిమెన్షియా రిస్క్ 50%, క్యాన్సర్ రిస్క్ 30% తగ్గుతుంది. రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల రక్త ప్రసరణ, ఇమ్యూనిటీ కూడా మెరుగవుతాయి. ఇక 12,000 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ నడిస్తే మొరాలిటీ రిస్క్ 4,000 అడుగులు నడిచే వారితో పోలిస్తే 65% తక్కువ ఉంటుంది. రోజుకు 4,000 అడుగులు వేసే వారితో పోలిస్తే 10,000 లేదా అంతకంటే ఎక్కువ నడిచేవారు 20 ఏళ్లు గెయిన్ అయినట్లేనని పలు పరిశోధనలు చెబుతున్నాయి.